అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను అబ్బరాజు పిచ్చయ్య గారిచే రచించబడిన భద్రాద్రి సీతారామ శతకములోని 31 నుండి 40 పద్యాలను మీకు వివరించబోతున్నాను. కాకాసురుండు చుంచున నీ కామిని కుచము పొడువా నెమ్మినివానిన పోకార్పక ఏలిదివహా శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ. పూర్వం కాకాసురుడు అనే పేరుగల రాక్షసుడు కాకి రూపాన్ని ధరించి నీ భార్య అయిన సీతాదేవి వక్షభాగమును పొడిచినందున గాయానికి గురై సీతాదేవి బాధపడుట వలన ఆ అసురుడు నీకు భయపడి శరణు అని నిన్ను వేడుకోగా అతనిని విడిచిపెట్టిన మహనీయుడివి నీవే కదా స్వామి. నీకున్ శరణాగతులను సాకెడు బిరుదంబదేడ చనియడో నాపై రాకున్నది కారుణ్యము శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ. నీవు శరణు అని వేడిన వారిని రక్షించే వాడివని నీకు మంచి పేరు ఉంది. వారిని పోషించే వాడివని బిరుదు నీకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నేను ఇంతగా వేడుకుంటున్నా నువ్వు నాపై కరుణను చూపించడం లేదు కదా స్వామి. ఆకలి ఎగుచున్నవనే లేకుండవే పండ్లు శబరిని రక్షింప చేకొండిదాని ఎంగిలి శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ. సీతాన్వేషణ జరుగుతున్న సమయమునందు నీ భక్తురాలైన శబరి నీకు ఆకలి అవుతున్నది అని భావించి వనంలో దొరికిన పండ్లను ఒక్కొక్కటి రుచి చూసి నీకు తినిపించను కదా స్వామి. నా కలుష భవాబ్దిని మోదాకర దాటంగా యుష్మదంగ్రి స్తోత్రంబే కలము నిశ్చయంబుగా శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ. నేను చేసిన పాపములు అనేకములు కలవు. వాటి నుంచి నన్ను కాపాడు అని నిన్ను వేడుకుంటున్నాను.
నేను నీ పాదములనే నమ్ముకొని ఉంటిని స్వామి. ఎల్లప్పుడూ నీ నామస్మరణను చేస్తూ నీ స్తోత్రములను చదువుతూ ఉండేవాడిని. కావున నన్ను రక్షించుము స్వామి. ఏ కరణియోర్తు బాధకు నాకెవరు దిక్కు నీవనయమగునటులా నీ కృప చూపింబంగదే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ స్వామి, నేను అనేక కష్టాలు కలిగి బాధపడుతున్నాను. సిరి తొలగి ఒంటరివాడిని అయ్యాను. ఇప్పుడు నాకు ఎవరు దిక్కు? దీనులను రక్షించువాడా, నాకు మంచి జరిగే విధంగా చేసి నీ అనుగ్రహాన్ని నా మీద చూపించుము. అంతకు మించి నీ నుంచి నాకేమీ వద్దు స్వామి. లోక జ్ఞానము కలిగిన ప్రాకట విజ్ఞానమదియు పట్టువడునే అస్తోకమగు భక్తి లేకను శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, లోక సంబంధిత జ్ఞానం గ్రహించిన నిపుణుడైన, గొప్ప జ్ఞానం తెలిసిన జ్ఞానవేత్త అయిన భగవంతునిపై భక్తి లేని ఎడల ఎటువంటి ప్రయోజనం లేదు కదా స్వామి. ఏ కర్మాచరణంబునా చేకూరు శుభోన్నతులును స్థిరముంగా నాకా కర్మములొనగూర్పవే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, ఏ కర్మాచరణము చేస్తే స్థిరముగా శుభములు కలుగునో ఆ కర్మ నేను చేసేలా చూడుము స్వామి. మీ కాపాడిన రాజ్యము శ్రీకరమై పక్షులకును క్షేమమే కూర్చన గూకమ్ము గ్రద్ద కదవినా శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, మీరు సంరక్షించి పరిపాలించే రాజ్యము శుభప్రదంగా మారి రాజ్యంలో అతి చిన్న పక్షులకు కూడా రక్షణ కల్పించింది. మీ రాజ్యంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ సంతోషంగా ఉండేవారు. ఇందుకు సాక్ష్యము గ్రద్ద కదే కదా స్వామి. రాకానిశాకరుని గతి ఏ కోరెడు కలువలట్లు నృనెప్పుడు నీరాకను కన కోరెదమది శ్రీకర భద్రాద్రిదామా
సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, నీవు లేని చోటు చంద్రుని కాంతి లేక చీకటైపోతుంది. నీ రాక అప్పుడే విరబూసిన కలువ పువ్వుల వలె మిక్కిలి కాంతితో కూడినది కదా. ఓ రాజా, నీ రాకను ఎటువంటి కల్మషం లేకుండా నా మనస్సునందు కోరెదను స్వామి, నా కోరికను తీర్చుము. చీకునకు రాత్రియుండు ప్రభాకరయుతమైన పట్టపగలును ఒకటే, మీ కరుణ లేక మాకటే. శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, నీ కరుణ లేని ఎడల మాకు అంధకారమైన రాత్రివేళ చీకటైన తేజస్సుతో ప్రకాశించే సూర్యుని వెలుగు ఉన్నా ఒకటే. నీ కరుణ లేకపోతే మాకు జీవితం అంధకారమే కదా స్వామి. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.